బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తూ ఉన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. 1,00,000 మంది మహిళల సమక్షంలో విగ్రహావిష్కరణ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవి అందశ్రీ విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలకు వేదికపై సన్మానం చేస్తారు. తెలంగాణలో ప్రజల పక్షం వహించిన 5-6 కవులను సత్కరించే యోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే బండి యాదగిరి, గుడ అంజన్న, జయరాజ్, కీర్తిశేషులు, గద్దర్ లాంటి కవులను గౌరవించే విధంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ అక్కడి నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. హరికృష్ణ, ఎలా జరుగుతున్న ఏర్పాట్లు, ఏ టైంకి స్టార్ట్ అవ్వనుంది, ఎవరెవరు రాబోతున్నారు? సో చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లే చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఏంటి, ఏ టైం వరకు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఏం చేయబోతున్నారు అసలు దీంట్లో కార్యక్రమంలో? తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. పండుగ వాతావరణం ఉండే విధంగా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి ప్రభుత్వం భావించి పెద్ద ఎత్తున ఏదైతే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో మహిళలను ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర సచివాలయ కేంద్రానికి అయితే పెద్ద ఎత్తున మహిళలు చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యొక్క వేదికపైకి అయితే రానున్నారు. వారి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ 6 గంటల 5 నిమిషాలకైతే విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి పెద్ద ఎత్తున అటు విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు చెప్పండి, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి విమర్శలు చేస్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేదు, ఆ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తారు. దీన్ని మీ ఎట్లా ఉంటుంది? తెలంగాణ కల్చర్ అంటే ఒక సగటు గ్రామీణంలో ఉన్నటువంటి మహిళ యొక్క ప్రతిబింబం ఎలా ఉంటుంది అన్నది ఇవాళ రేవంత్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయం. సో తెలంగాణలో ఉన్నటువంటి మహిళ కట్టు బొట్టు, తన యొక్క వ్యవహార శైలి, సో ఒక మహిళ అంటే ఒక ఆదిశక్తిగా తన యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. మీరు ఆ చీర చూసినట్లయితే నడుముకు చెక్కడం అయి ఉండొచ్చు, ఒక కాటన్ చీరలో తను ఏ విధంగా ఉంటుంది, ఒక వ్యవసాయానికి వెళ్ళినప్పుడు చేతిలో తన యొక్క పిడికిలతోనే ఏ విధంగా ఉంటుంది అన్నది. అలాగే గ్రామీణ ప్రాంత మహిళలు జనరల్గా మెడకి కంటె ఉంటుంది, వాటితో పాటు గుళ్ళు అట్లా వేసుకుని ఉంటారు. వాటితో పాటుగా ఏంటి అంటే ఆమె యొక్క రూపంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాబట్టి, చెయ్యి ఉంది కాబట్టి ఇది కాంగ్రెస్ మాత అని మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, చెయ్యి అనేది ఎప్పుడూ కూడా తల్లి బిడ్డలు అది చేతి ద్వారానే ఆశీర్వదిస్తుంది. దేవత కూడా ఇలా చేయి ద్వారానే ఆశీర్వదిస్తుంది. బిడ్డ నేనున్నా, మీరు చెయ్యండి, నేను మీకు అండగా ఉన్నా, దట్ ఈస్ మెసేజ్ బేసిక్గా చెప్పాలనుకున్నప్పుడు. కానీ ఏమంటారు, పచ్చకామర్లకు లోకమంతా పచ్చగా అన్నట్టుగా వాళ్ళు కవిత యొక్క ప్రతిబింబాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించి పెట్టిందనేటువంటి ఒక కాంట్రవర్సీ లైన్లో చేస్తున్నారు తప్ప ఇది పొలిటికల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాపాలనలో ప్రజల యొక్క ప్రతిబింబించే విధంగా చేస్తున్నారు. దీన్ని తప్పుపట్టడానికి సిగ్గుచేట అంటున్నారు. ఇవాళ ఇది అందరి పండగ. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ జన్మదినంలో మనం ఆమెకి ఇచ్చినటువంటి గౌరవాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ముమ్మాటికి ఆ విగ్రహము అన్ని రకాలుగా ఇవాళ బతుకమ్మను తీసారని మాట్లాడే వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం పండుగలని గౌరవించాలి.
మాత్రమే ప్రతిబింబించే విధంగా ఉండరాదు అన్నది ఒక ప్రభుత్వ పరంగా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ గా అందరికీ సంబంధించిన విధంగా చెప్పింది. చెప్పండి సాయి కుమార్ గారు, చూస్తున్నారు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ యొక్క విగ్రహం వారికి పని బట్టలు ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పదాన్ని తెలంగాణ వాదాన్ని పెంపొంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బ్రహ్మాండమైన ఇలాంటి వేదిక ఏర్పాటు చేస్తే మెచ్చుకోలేని దుర్మార్గులు మీరా మాట్లాడేది. తెలంగాణ పదాన్ని చంపింది తెలంగాణ, పంచింది మీరు, తెలంగాణ నిధులను ఇబ్బంది పెట్టింది మీరు. తెలంగాణ వాదాన్ని తెలంగాణ పదాన్ని తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసే విధంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అన్ని వర్గాలు ముందుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే అన్ని వర్గాలు ఈ యొక్క తెలంగాణ కోసం సమాజం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. అందుకోసమే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక బహుజనులకు గుర్తుగా అయితే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం మనతో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను. చెప్పండి, ఎట్లా చూస్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ యొక్క విగ్రహం అంటే బోసిగా ఉంది, ఎట్లాంటి అంటే మహిళలకు సంబంధించిన నగలు కానీ ఎట్లాంటివి లేవు, కిరీటం కూడా తీసేశారు, తెలంగాణ తల్లి బోసిగా ఉండడం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి నచ్చిందని తెలంగాణ తల్లి బోసిగా